దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. పండుగకు సిద్ధమవుతోంది జనసేన. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. జనసేన ప్లీనరీ పిఠాపురం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు పిఠాపురం ముస్తాబైంది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన ప్లీనరీ జరగనుంది. రాష్ట్ర చరిత్రలోనే మిగిలిపోయేలా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ విరామం తర్వాత అధికారానికి చేరువయింది జనసేన. ఈ తరుణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్లీనరీగా మార్చారు. ఈ వేదికగా జనసేన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో జనసేన ఆవిర్భవించింది. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపింది. 2 చోట్ల మద్దతు తెలిపిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో జనసేనకు ప్రతికూల ఫలితాలొచ్చాయి. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ 2 చోట్ల ఓడిపోయారు. గత 5 ఏళ్ల పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు. 3 పార్టీలతో కూటమి కట్టి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలి విజయం అందుకున్నారు. అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అయితే బావుంటుందన్న అభిప్రాయానికి వచ్చి అక్కడే వేదిక ఫిక్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి జయకేతనం సభ అని నామకరణం చేశారు అధినేత పవన్ కళ్యాణ్. లక్షలాది మంది జన సైనికులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. దీంతో పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం అవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజకీయపరమైన అంశాలకు ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన బలోపేతంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పైగా వైసీపీకి చెందిన కీలక నేతలు ఇదే వేదికపై జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Dutha Media.